వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ అలాగే మునగాకు కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా ఇంట్లో దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటాం కదండి, అందులోనే కాస్త మునగాకును కూడా వేసి చూడండి, దోసకాయ పచ్చడి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. ఈసారి ఇంట్లో దోసకాయ పచ్చడి చేసినప్పుడు డెఫినెట్గా ఈ వీడియో చూసి దోసకాయ పచ్చడిని చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఈ దోసకాయ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశ మనం మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, ఈ దోసకాయ పచ్చడిని చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ, మనకు ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. సో ఇక లేట్ ఎందుకు, ఈ టేస్టీ అయిన దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దోసకాయల్ని నీట్గా వాష్ చేసి పైన ఉన్న చెక్క అంతా తీసేయాలండి. అలాగే కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు కూడా తీసేసి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం కంటే కాస్త చిన్నగా కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసాక అందులో 1/2 కప్పు పల్లీలను, 1 టీ స్పూన్ మినపప్పుని, 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఎక్కడ మాడకుండా ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఫ్లేమ్ హైలో కాకుండా లోలో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే పప్పులన్నీ ముందే వేగిపోతాయి, పల్లీలు మనకి ఇంకా వేగవు, అలాగే పచ్చి పచ్చిగానే ఉంటాయండి. అదే లో ఫ్లేమ్లో పెట్టి వేయించామనుకోండి, అన్నీ ఈవెన్గా వేగిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, కాసేపటి తర్వాత మనం వేసుకున్న పప్పులన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి మనకు కొద్దిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటోలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలోనే యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మనం కావాలంటే పచ్చిమిర్చిని, టమాటోని, దోసకాయని సపరేట్గా కూడా ఫ్రై చేసుకొని ఈ పచ్చడి చేయొచ్చండి. సో టైం వేస్ట్ ఎందుకని నేను అన్నీ ఒకే దగ్గర ఫ్రై చేసుకొని ఈ పచ్చడి చేయబోతున్నానండి. చూడండి, మనకు టమాటోలు కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న 1 కప్పు వరకు మునగాకును వేసుకొని ఈ మునగాకును కూడా టమాటోలలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇందులో మీరు మునగాకు ప్లేస్లో మెంతి కూరను కూడా వేసుకున్న ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మనకు టమాటోలు, మునగాకు, పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసి ఈ పసుపు అంతా టమాటోలలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. మనం వేసుకున్న టమాటోలు, మునగాకు, పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసిన తర్వాత దోసకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, మునగాకు అన్నీ కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదండి. మూత పెట్టేసి దోసకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందామండి. కానీ మధ్యలో మూత తీసి కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా, అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ దోసకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. అంతవరకు ఈ దోసకాయ ముక్కలను మగ్గించుకుందామండి. ఇక్కడ దోసకాయ ముక్కలు మనకు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించాల్సిన అవసరం లేదండి. ఒక 50% వరకు మగ్గితే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ దోసకాయ ముక్కలు 50% వరకు మగ్గాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని పూర్తిగా చల్లారనిద్దామండి. ఈలోపు మనం ముందుగా పప్పులన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్లా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో పొట్టుతో సహా 2 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా చింతపండుని, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఈ పచ్చడిని మీరు అన్నంలో తినాలనుకుంటే కాస్త బరకగా ఉండేటట్టే మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీరు ఇడ్లీ దోశలలోకి తినాలనుకుంటే ఫైన్ పేస్ట్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను రైస్లోకి పచ్చడి చేశాను కాబట్టి కాస్త బరకగా ఉండేటట్టే మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పచ్చడిని అంతా వేసేసుకుంటున్నానండి. ఇలా పచ్చడిని మొత్తం గిన్నెలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పును వేసి వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి మనకు పోపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
ఇప్పుడు మనం ముందుగా పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి. ఆ గిన్నెని తీసుకొని పైనుంచి కాస్త కరివేపాకును వేసుకొని కరివేపాకు పైనుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు వేడివేడిగా ఉన్నప్పుడే కరివేపాకు పైనుంచి పోపును వేసేసుకోవాలండి. ఇలా పోపు మొత్తం పచ్చడి పైన వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుంటే దోసకాయ మునగాకు కాంబినేషన్లో పచ్చడి రెడీ అయిపోయిందండి. సో మనకి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మునగాకు కాంబినేషన్లో పచ్చడి రెడీ అండి. సో చూసారు కదా, ఈ పచ్చడిని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని అలాగే కాస్త నెయ్యిని వేసుకొని తినండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అంతేకాదండి, రైస్లోకి సైడ్ డిష్గా కూడా ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. సాధారణంగా మునగాకుతో ఏదైనా రెసిపీ చేసినప్పుడు కొంచెం చేదుగా వగరుగా అనిపిస్తుంది కదండి. సో ఇందులో చేదు వగరు అలాంటిది ఏమీ లేకుండా పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, దోసకాయతో ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదండి, మునగాకు దోసకాయ కాంబినేషన్లో పచ్చడిని ఈ పచ్చడి చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ కదండి. అంతేకాదు మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.